అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుమలలో ఉన్న ఒక ప్రసిద్ధమైన జపాలి హనుమాన్ స్వామి ఆలయంకైతే వచ్చాము. ఈ ఆలయం తిరుమల నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమల బస్ స్టాండ్ నుంచి బస్సులో వచ్చి ఇక్కడ దిగిన తర్వాత మనమైతే 2-3 కిలోమీటర్లయితే అడవిలో నడవాలి. ఈ నడకైతే చాలా సులభంగా ఉంటుంది. ఒక ట్రెక్కింగ్‌లాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఇక్కడ మార్గం చాలా శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ఎత్తైన చెట్లు, పచ్చదనం, పక్షుల సౌండు, ఇవన్నీ మనకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. నిజంగా ప్రకృతి ప్రేమికులకి ఇదొక అద్భుతమైన ప్రదేశం అనమాట. ఈ ఆలయ ప్రత్యేక కథ గూడా ఉంది దీనికి. ఇది వచ్చేసి స్వయంభూ హనుమాన్ స్వామి దేవాలయం. స్వామివారు స్వయంగా వెలిసిన దేవుడిగా ఇక్కడ భక్తులైతే విశ్వసిస్తారు. దీనికొక పురాణ కథనం కూడా ఒకటైతే ఉంది. మహర్షి జపాలి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని, ఆయన పేరు మీదుగానే ఈ ప్రదేశానికి జపాలి అనే పేరైతే వచ్చింది. రామాయణ కాలంలో శ్రీరాముడు వనవాస సమయంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చారని కూడా చెబుతారు. అందుకని ఇది ప్రదేశం చాలా ఫేమస్ అనమాట. మేమైతే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని దాదాపు 30-40 నిమిషాలైతే ఇక్కడైతే స్పెండ్ చేశాము. మేము చాలా ఫోటోస్ తీసుకున్నాం. వీడియోస్ అయితే కూడా తీసుకున్నాం. ఆ వీడియోస్ మనము యూట్యూబ్‌లో కూడా షార్ట్స్ వీడియోస్, ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాననమాట. ఈ టెంపుల్ అయితే మాకు చాలా బాగా అనిపించిందనమాట. ఇటీవల ఏందంటే మనం ఎక్కువ ఇన్‌స్టాలో వీడియోలు కూడా చూసామన్నమాట. ఈ వీడియోలు చూసాక పక్కా అయితే ఇక్కడికి రావాలని మేము నిర్ణయించుకున్నాం. ఫైనల్‌గా అయితే ఈ టెంపుల్‌కొచ్చి మేమైతే దర్శనం చేసుకున్నాం అనమాట. తిరుమల వచ్చే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా జపాలి హనుమాన్ టెంపుల్‌నైతే మీరు సందర్శించాలని నేనైతే సూచిస్తున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోల కోసం మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.